ఒకానొక సమయంలో నారద మహర్షి హిమపర్వతము క్రింది భాగమునందు గంగానది ప్రవహించే ప్రాంతంలో పరమశివుడు ఎక్కడ కూర్చొని తపస్సు చేశాడో అటువంటి గుహలో కూర్చొని పరబ్రహ్మను గూర్చి తపస్సు చేశారు. తపస్సు చేస్తున్నప్పుడు మనస్సు భగవంతుని యందు మగ్నమై ఉండాలి. అది చంచలము అవుతున్నది లేనిది పరీక్షిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇంద్రుడు మన్మధుడిని పిలిచి ఒక మాట చెప్పాడు. మన్మథ, మహాసంశయుడైన నారద మహర్షి తపస్సు చేస్తున్నాడు. నీవు నారదుని వద్దకు వెళ్ళి వికారములను ఇంద్రియములకు చూపించి ప్రలోభపెట్టు. నారదుడు ఇంద్రియములకు వశపడుతాడేమో చూడవలసినది అని చెప్పాడు. సరే అని మన్మధుడు వెళ్ళాడు. ఏదో ప్రయత్నం చేశాడు. నారదుడేమీ లొంగలేదు. నారద మహర్షి తపస్సు సఫలీకృతమయ్యింది. ఆ తపస్సు పూర్తి చేసి ఆయన బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎవరి గురించి తపస్సు చేశాడో వారిని సకారంగా చూడడానికి కైలాస పర్వతమునకు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ అన్నాడు, ఈశ్వర, హిమపర్వత ప్రాంతములో ఉండే గుహలో కూర్చొని నేను తపస్సు చేశాను. మన్మధుడు వచ్చి నా మీద మన్మథ బాణములను వేసి ప్రయత్నం చేశాడు. కానీ నేను ఆ మన్మథ బాణములను లెక్క పెట్టలేదు. కామమును జయించి నేను తపస్సునందు సిద్ధిని పొందాను అని చెప్పాడు. అంటే ఈశ్వరుడు చేసిన పనిని తాను చేశానని గొప్పగా చెప్పుకోవడం అంటే ఎంత మాయో అనేది ఈ విషయంలో మనకు తెలుస్తుంది. నారదుని మాటలు విని శంకరుడు నవ్వాడు. ఇక్కడ మీరు శివుడు చెప్పిన మాటలను జాగ్రత్తగా వినాలి. అప్పుడు ఆయన, నారద, నీవు చాలా చక్కటి మాట చెప్పావు. నీవు కాముడిని జయించావా? కాముడిని జయించడం అంటే మాటలు కాదు. నేను చాలా సంతోషించాను. కానీ నారద, నీకొక మాట చెబుతాను, గుర్తుపెట్టుకో. నీవు కాముడిని జయించినట్టు నాకు చెప్పావు. నీవు వైకుంఠమునకు కూడా వెళ్ళి నారాయణ దర్శనం చేయడం అలవాటు. కానీ నా దగ్గర చెప్పినట్టు వైకుంఠంలో మాత్రం చెప్పకు అని చెప్పాడు. కానీ నారదుడు శంకరుని మాటలను పెద్దగా పట్టించుకోలేదు. గురువుల మాటను తిరస్కరించడం అంటే ఇదే. అది అనుష్ఠానములోనికి రాని విద్య. ఆ విద్య శ్రవణమునకు మాత్రమే పనికొస్తుంది. అనుష్ఠానములో పెట్టని వేదాంత విద్యలైన ప్రయోజనం లేదు. ఇప్పుడు నారదుడు వైకుంఠమునకు బయలుదేరాడు. దారి మధ్యలో తన తండ్రి గారైన సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. శివుడితో జరిగిన సంభాషణ గురించి బ్రహ్మతో చెప్పలేదు. తండ్రితో కూడా తాను చేసిన తపస్సు గురించి మన్మథుడు వచ్చి బాణములను వేసి తాను చెలించని విషయములను గూర్చి చెప్పి తాను కాముడిని గెలిచినట్లు తపస్సునందు సిద్ధిని పొందినట్టు చెప్పాడు. అప్పుడు బ్రహ్మ తన కుమారుడితో అలా అనకూడదు అని చెప్పారు. నీవు ఎక్కడ కూర్చొని తపస్సు చేశావో అక్కడ ఇంతకు పూర్వం పరమశివుడు కూర్చొని తపస్సు చేశాడు. అక్కడికి మన్మధుడు వస్తే ఆయన తన మూడో కంటి మంట చేత మన్మధుడిని కాల్చివేశాడు. అప్పుడు మన్మధుడు బూడిదైపోయాడు. రతీదేవి ప్రార్థిస్తే వేరొక రూపంలో నీ భర్త నీకు కనబడతాడు అని శంకరుడు రతీదేవికి వరం ఇచ్చాడు. ఆ ప్రాంతంలో మన్మథ బాణాలు పనిచేయకపోవడానికి కారణం ఇంతకు పూర్వం అక్కడ శంకరుడు తపస్సు చేయడం. అక్కడికి వెళ్ళి కూర్చొని తపస్సు చేసి నీవు గెలిచావని చెప్పుకోవడంలో అర్థం లేదు. నీవు అలా చెప్పకూడదు అని చెప్పారు. అది చాలా తప్పు. అందుకని నీవు కాముడిని గెలిచావని చెప్పవద్దు. నీవు కాముడిని గెలవడానికి కారణము ఇంతకు పూర్వం ఈశ్వరుడు అక్కడ తపస్సు చేయడమే అని చెప్పారు. అది శివ ప్రజ్ఞ, అది నీ ప్రజ్ఞ కాదు అని చెప్పారు. నారదుడు తన తండ్రి చతుర్ముఖ బ్రహ్మ మాటలను కూడా లెక్కలోకి తీసుకొనలేదు. నారదుడు మహాజ్ఞాని. ఆయన అంతటి వాడికే మాయ తప్పలేదు. ఇప్పుడు ఆయన వైకుంఠమునకు వెళ్ళాడు. నారాయణుడు ఆయనకు ఎదురు వచ్చి స్వాగతించాడు. అప్పుడు నారదుడు నారాయణునితో, స్వామి, నేను తపస్సు చేశాను. మన్మధుడు వచ్చి నా మీద బాణములను ప్రయోగించాడు. కానీ నేను చలించలేదు. నేను తపస్సునందు సిద్ధి పొందాను అని చెప్పాడు. ఈ విషయమును చెప్పవద్దని అన్న చోట చెప్పివేయడం జరిగింది. అప్పుడు నారాయణుడు నారదునితో, ఎంత గొప్ప పని చేసావయ్యా నారద! ఈ పనిని ఎవరు చేయగలరు? మన్మధుడిని జయించడం అనే విషయం చాలా గొప్పది. ఇంత గొప్ప పని శివుడు మాత్రం చేశాడు. మరలా నీవు చేశావు అని నారదుని మెచ్చుకున్నాడు. నారాయణునికి అర్థమైపోయింది. నారదునికి పటం పెట్టి లోపల జ్ఞానం బాగా నిలబడేటట్టుగా చేయవలసిన అవసరం ఏర్పడింది అని. నారద, నీ గొప్పతనమునకు నేను చాలా సంతోషిస్తున్నాను అని చెప్పి నారదుని పంపేశారు. ఇప్పుడు నారదుని మీద అసలు మాయ ప్రారంభమైంది.